అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్లో చిన్నపాటి వర్షం కురిస్తేనే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి కాంప్లెక్స్ జలమయం అవుతోంది. దీంతో పరిసరాలన్నీ చిత్తడిగా మారుతున్నాయి. దీంతో బస్టాండ్ పరిసరాలని దుర్గంధం వెదజల్లుతుండటంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 10 ఏళ్లుగా ఇదే సమస్య ఉన్నా పట్టించుకునేవారు లేరు. అనకాపల్లి జిల్లా కేంద్రంగా మారిన పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చాలు పూర్తిగా చిత్తడిగా కనిపిస్తున్నటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ అని చెప్పుకోవచ్చు. గత 10 నుంచి 15 ఏళ్ళుగా కూడా ఇక్కడ ఇదే దుర్భారమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షం పడేటటువంటి సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వర్షం వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే దాదాపు అనకాపల్లి జిల్లాగా అవతరించిన నాటి నుంచి కూడా అనకాపల్లి కేంద్రానికి సంబంధించి ఇక్కడ నుంచి దాదాపుగా ఇటు రాజమండ్రి, తూర్పుగోదావరితో పాటు అటు హైదరాబాద్, అలాగే ఇటు విశాఖకు సంబంధించి కానీ శ్రీకాకుళం, పలాస, విజయనగరం అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులైతే రాకపోకలైతే సాగిస్తుంటాయి. ప్రధానంగా ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ కాంప్లెక్స్ అంతా కూడా పూర్తిగా పాడైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షం పడితే చాలు ఈ ప్రాంతం అంతా కూడా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ దీనికి లోపంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ వాహనాలు నిలిపివేయాలన్నా లేదా ఆర్టీసీ డిపో లోపలికి ఎవరైనా రావాలన్నా సరే వర్షం వాటర్ నుంచే రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దూరంగా మనం విజువల్ చూసుకుంటే ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగం ఒకరు కూడా డిపోలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఏదైతే వాటర్ ఉందో వాటర్ను దాటుకొని డిపోలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా కనిపిస్తుంది. ఏదైతే అనకాపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ఆర్టీసీ డిపో ఏదైతే ఉందో ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి చోడవరం, మాడుగులతో పాటు అరకు, పాడేరు వంటి ఏరియాలకు కూడా ఇక్కడ నుంచి అయితే బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఆర్టీసీ చాలా సులభతరంగా ప్రయాణం చేసేటటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది ఆర్టీసీ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రగతి చక్రానికి మొదటి చక్రంగా ఉండేటటువంటి ఆర్టీసీ డిపో కానీ లేదా ఆర్టీసీ పరిసర ప్రాంతాలంతా కూడా చాలా సురక్షితంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే కేవలం ఆ దెయ్యాల వేదాలు వల్లించిన మాదిరిగా చెప్తుంటారు తప్ప పూర్తిగా అది పాటించినటువంటి పరిస్థితి కానీ లేదా అక్కడ పరిశుభ్రం చేసినటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వర్షం పడిన తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి వరద నీరు ఏదైతే ఉందో మనం చూసుకుంటే పూర్తిగా కూడా వరద నీరు అంతా కూడా దుర్గంధం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ముక్కుపూటలు అదిలేలా కూడా పూర్తిగా కూడా చెడు వాసనలు, దుర్వాసనలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి ఆర్టీసీ డిపోకు వచ్చి అలాగే ఆర్టీసీ బస్సులను ఆశ్రయించేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఈ ప్రయాణికులంతా కూడా ఈ వరద నీటిలోంచే ఆర్టీసీ బస్సు లోపలికి అయితే వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ శాతం విద్యార్థులు అలాగే ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి గర్భిణీలు కూడా ఇక్కడ ఆర్టీసీ డిపోని, ఆర్టీసీ కాంప్లెక్స్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి సమస్యని అధికారులు తక్షణమే పరిష్కరించాలంటూ ప్రయాణికులంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 అనకాపల్లి నుండి.